నామానికి మహిమ కలుగును గాక. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు నామములో శుభాలు, వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నారు. ప్రభు మనల్ని ప్రేమించి ఈరోజు కూడా కూడుకోవటానికి, ఈ నెలలో కూడా ఉపవాస ప్రార్థన జరగటానికి ప్రభు మనకు అవకాశం ఇచ్చారు. దేవుని వాక్యం చదువుకుందాం. మార్కు సువార్త 2వ అధ్యాయంలోని మొదటి 12 వాక్యాలు మనం చదువుకుందాం. ఒక వచనం నేను, 2వ వచనం మీరందరూ కలిపి చదవండి. అలా 3వ వచనం నేను చదువుతాను, 4వ వాక్యం మీరందరూ కలిపి చదవండి. 2వ అధ్యాయంలో మొదటి వాక్యం చదువుతున్నాం. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనిషిని 4 చేత మోయించుకుని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వారితో చెప్పెను. వారు ఇతడు ఎందుకు చెప్పుచున్నాడు? దేవదోషణ చేయుచున్నాడు కదా. దేవుడు ఒక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడు ఎవడని తమ హృదయములలో ఆలోచించుకొనిరి. ఈ పక్షవాయువు గల వారితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరుపెత్తుకుని నడువమని చెప్పుట సులభమా? పక్షవాయువు గల వారిని చూచి, నీవు లేచి నీ పరుపెత్తుకొని నీ ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానెను. ప్రభు తన పరిశుద్ధ వాక్యమును మనందరి కొరకు ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరూ స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రభు మనల్ని తీసుకొచ్చినందుకు స్తోత్రం చెప్దాం. నాతో చెప్పండి, నేను ఈ ఉపవాస ప్రార్థనకి రావటానికి ప్రభువా నాకు అవకాశం ఇచ్చారు. ప్రభువా నాకు మనసు ఇచ్చారు. అందుకొరకై స్తోత్రాలు. ఆ రీతిగా మనల్ని ప్రభు తీసుకొచ్చినందుకు ప్రభు పట్ల మనం కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉండాలి. అది దేవుని యొక్క కృప, యేసయ్య యొక్క కనికరం అయి ఉన్నది. యేసయ్య దయ వలన మనము సురక్షితంగా క్షేమంగా ఉండగలిగాము. అందును బట్టి మనం ప్రభువును స్తుతించాలి. స్తోత్రం చెప్దాం. రైట్. మార్కు సువార్త 2వ అధ్యాయంలో మొదటి 12 వాక్యాల్లో ఒక లక్ష్యం, ఒక విధమైనటువంటి గురి, టార్గెట్ అనేది అక్కడ మనకు కనబడుతూ ఉంది. మనం ప్రస్తుతం లక్ష్యమును చేరుకొనుట అనే అంశమును నేర్చుకుంటూ ఉన్నాం. ఏం నేర్చుకుంటున్నారు? లక్ష్యమును చేరుకొనుట, లేదా గురిని చేరుట, లేదా ఒక టార్గెట్ ని చేరుకోవటం ఎలా అనే అంశమును మనం నేర్చుకుంటా ఉన్నాం. లక్ష్యము లేనివాడు ప్రమాదములో ఉన్నాడు అని చెప్పాను. లక్ష్యం లేకపోవటమే పెద్ద ప్రమాదం అయి ఉన్నది. కాబట్టి ప్రతి వారు కూడా ఏదో ఒక లక్ష్యమును వారు కలిగి ఉండాలి. విద్యార్థులు విద్య పట్ల లక్ష్యమును కలిగి ఉండాలి. ఉద్యోగులు ఉద్యోగం చేసే విషయాల్లో ఒక లక్ష్యమును, ఒక గురిని కలిగి ఉండాలి. వ్యవసాయదారులు వ్యవసాయం పట్ల ఒక గురిని కలిగి ఉండాలి. వ్యాపారం చేసేవారు వ్యాపారం పట్ల ఒక గురిని కలిగి ఉండాలి. అలా ప్రతి వారు కూడా గురిని కలిగి ఉండాలి. గురి లేనివాడు గుడ్డివాడు. లేనివాడు గురుండేవాడు ఏం చేస్తాడు? గురి కొరకు పని చేస్తాడు. గురి లేనివాడు గుడ్డివాడిగా తిరుగుతాడు.
అందుకే మనం ఒక గురిని కలిగి ఉండాలి. ఆ గురి కొరకు మనం ప్రయత్నం చేయాలని మనం ప్రతిరోజు నేర్చుకుంటూ ఉన్నాం. ఇక్కడ ఉన్న ఒక గురి ఏమిటంటే, ఒక నలుగురు మనుషులు మనకు అగపడుతూ ఉన్నారు. ఈ నలుగురు మనుషుల యొక్క గురి ఏమిటంటే, పక్షవాతం వచ్చిన ఆ రోగిని బాగు చేసుకోవడం. స్తోత్రం చెప్పండి. వారి గురి, వారి లక్ష్యం ఏదైనా ఉంది అంటే, పక్షవాతం వచ్చినటువంటి ఆ రోగిని బాగు చేయటమే, బాగు చేసుకోవటమే వారి యొక్క లక్ష్యం అయి ఉన్నది. అలాగే మన లక్ష్యం ఏమిటి? వాట్ ఈజ్ యువర్ ఎయిమ్? వాట్ ఈజ్ యువర్ గోల్? నీ గురి ఏమై ఉన్నది అనే విషయాన్ని నీవు గ్రహించాలి. సంఘముగా మనందరి గురి ఏమిటంటే, సంఘముగా మనందరి లక్ష్యం ఏమిటంటే, నూతనమైన పెద్ద మందిరమును కలిగి ఉండటం. స్తోత్రం చెప్పండి. ఇది మనందరి లక్ష్యం అయి ఉన్నది. ఈ లక్ష్యము కొరకు మనము పరిచయబద్ధులమై ఉన్నాము. ప్రియులారా, ఈ నలుగురు యొక్క లక్ష్యం ఏమిటంటే, పక్షవాతం వచ్చిన ఆ రోగిని బాగు చేసుకోవాలనుకోవటం. అది వారి యొక్క గురి అయి ఉన్నది. అయితే ఆ గురిని చేరుకుంటానికి వారికి కొన్ని ఆటంకాలు, కొన్ని అభ్యంతరాలు వచ్చినాయి. అవేమిటో ఇక్కడ రాయబడి ఉన్నది. 2వ అధ్యాయంలో 1వ వాక్యం. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చింది కనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయిను. యేసు ప్రభువు వద్దకు రావటానికి వారికి మనసు ఉంది. యేసు ప్రభువు వద్దకు రావటానికి వారు ప్రయత్నాన్ని ప్రారంభించారు. అయితే వారికి వచ్చిన ఆటంకం ఏమిటంటే, యేసు ప్రభువు వద్దకు రావటానికి వారికి వాకిట్లో కూడా ఏమి లేదంట. అందరూ చెప్పండి, ఎక్కడ లేదు? వాకిట్లో కూడా స్థలం లేదు. వాకిట్లోనన్నా స్థలం ఉంటే లోపలికి వచ్చి ఏదో ఒక రీతి అడ్జస్ట్ కావచ్చు. ఇరుక్కోనైనా, గేట్ దగ్గర అయినా, లేదంటే డోర్ దగ్గర అయినా, కిటికీ దగ్గర అయినా ఏదో ఒక రీతి అడ్జస్ట్ కావచ్చు. కానీ వాకిట్లో కూడా వారికి ఏం లేదంట. అందరూ చెప్పండి, వాకిట్లో కూడా వారికి ఏం లేదు. ఇది వారు ఎదుర్కొన్నటువంటి మొదటి ఆటంకం అయి ఉన్నది. వాకిట్లో కూడా వారికి స్థలం లేదు. 4వ వాక్యం. చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక. 2వ ఆటంకం ఏమిటంటే, వారు యేసు ప్రభువు వద్దకు చేరలేకపోయారు. ఎవరు? ఆ నలుగురు మనుషులు. ఆ రోగిని తీసుకొచ్చినటువంటి ఆ నలుగురు మనుషులు యేసు ప్రభువు వద్దకు చేరుకోలేకపోయారు. అప్పుడు వారు చేసిన పని ఏమిటంటే, ఇంటి పైకెక్కారు, కప్పులు విప్పారు, సందు చేశారు, ఆ మంచానికి తాళ్లు కట్టారు. నేరుగా ఆ మంచమును యేసు ప్రభు ముందు దించినట్లుగా దాపుగా 4వ వాక్యంలో చదువుతూ ఉన్నాం. ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వారిని పరుపుతోనే దింపిరి. ఒకటి వారికి వచ్చిన ఆటంకం ఏమిటంటే, వాకిట్లో కూడా స్థలం లేదు. 2వదిగా వారికి వచ్చిన ఆటంకము, వారు మరి యేసు ప్రభువు వద్దకు చేరుకోలేకపోయారు. 3వ ఆటంకం ఏమిటంటే, ప్రియమైన వారులారా, 7వ వాక్యంలో ఉంది 6-7. శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండి ఉండిరి. వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదోషణ చేయుచున్నాడు కదా. దేవుడు ఒక్కడే తప్ప పాపములు క్షమింపగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకొనిరి. ఈ 3వ ఆటంకం, అభ్యంతరం ఏమిటంటే, లోపాలు చూసేవారు అక్కడ ఉన్నారు. ఏం చూసేవారు? మనం చేసేటటువంటి పనిలో ఆటంకాలు దొరుకుతాయి. మనం చేసే పనిలో లోపాలు చూసేవారు. మనం మాట్లాడే మాటల్లో పొరపాట్లు చూసేవారు. మాటల్లో చిక్కుపడతారేమో, ప్రవర్తనలో చిక్కుపడతారేమో, లేదంటే ఎక్కడైనా మనకు దొరుకుతారేమో అని లోపాలు చూసేవాళ్ళు అక్కడ ఉన్నారు. ఇవి వారు లక్ష్యమును చేరుకుంటానికి ఉన్న ఆటంకాలు. ఏంటి ఇవి? 1, వాకిట్లో కూడా వారికి ఏం లేదు, స్థలం లేదు. 2, వారు ఆయన యొద్దకు చేరుకోలేకపోయారు. 3, అక్కడ లోపాలు చూసేవాళ్ళు ఉన్నారు. నీవు చేసే పనిలో లోపాలు చూసేవాళ్ళు ఉన్నారనుకోండి, నువ్వు పని చేయగలవా? పని చేయడానికి నీకు ఆసక్తి పుట్టిద్దా? ఎందుకని ఏదో ఒక వంక పెడతానే ఉన్నారు. ఎంత రుచిగా వండినా మరి ఎప్పుడు కూడా మెచ్చుకున్నటువంటి దాఖలాలు లేవు. ప్రతిరోజు ప్రతి పూట ఏదో ఒక వంక, ఏదో ఒక మెరుగు పెడతానే ఉన్నారన్నమాట. ఇలాగే ఒక ఆయన భార్య ఎంత చక్కగా వండినా ఏ రోజు మెచ్చుకోలేకపోతా ఉన్నాడు. ఏ రోజు కూడా ఆమెను అభినందించలేకపోతా ఉన్నాడు.
ఆమె తెలివిగా ప్రార్థన చేసుకొని ఒక ఆలోచన చేసింది. పక్కింటి ఆమె వండినటువంటి కూర తీసుకొచ్చి వేడింట్లో పెట్టుకుంది. ఏం వండిన కూర తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టి రాగానే ఆయనకి వడ్డించింది, సర్వింగ్ చేసింది. ఆయన అన్నాడు, రోజులాగే అసలు ఏమి రుచి లేదు, పసి లేదు, ఏంటి ఎలాగైనా వండేది, ఏంటి ఎలా వండేవు అన్నాడు. అప్పుడు పక్కింటికి వెళ్ళి ఆ కూర తీసుకొచ్చేసింది. ఒక ముద్ద 2 ముద్దలు కలుపుకోగానే అబ్బా ఎంత బాగుంది, ఇలా కదా నిన్ను వండమని చెప్పింది అని అన్నాడు. ఎంతకు ఏది బాగుంది అయ్యా అంది. ఏది బాగుంది, రెండోసారి వండిందే వేసిందే బాగుంది, ఇలా కదా నిన్ను వండమని చెబుతుంది అని అన్నాడు అన్నమాట. అప్పుడు చెప్పింది నిదానంగా, అది నేను వండిందేనయ్యా. ఎవరు వండింది? రోజు ఎట్నే వండుతున్నాను, నువ్వే నాలో ఉన్న మంచిని గుర్తెరగలేకపోతున్నావు అని సావధానంగా నెమ్మదిగా చెప్పుకోగలిగాను. ఆమె తనకున్న సమస్యను, ప్రాబ్లంని జయించుకోవడానికి ఆమె చేసినటువంటి ఒక చిన్న ఆలోచన అన్నమాట. అలాగే మనం చేసే పనిలో లోపాలు చూసేవారు ఉన్నంత కాలం మనం పని చేయలేము, ముందుకు సాగలేము. ఇక్కడ వీరికి కూడా లక్ష్యమును చేరుకోవటానికి ఆటంకాలు వచ్చినాయి, లక్ష్యమును చేరుకోవటానికి అభ్యంతరాలు వచ్చినాయి. అప్పుడు వారు చేసిన పని ఏమిటంటే, ఆటంకాలు వచ్చినాయి కదా, అభ్యంతరాలు వచ్చినాయి కదా అని వారు ఆగిపోలేదు. ఆటంకాలు వచ్చినాయి కదా అని చెప్పి వారు వెనకడుగు వేయలేదు. ఆటంకాలు వచ్చినాయి కదా ఈసారి చూద్దామని అనుకోలేదు. ఆటంకాలను వారు జయించుకున్నారు. స్తోత్రం చెప్పండి. లక్ష్యమును చేరుకోవడానికి వారు తమ ఆటంకాలను జయించుకున్నారు. లక్ష్యమును అధిగమించడానికి వారికి వచ్చినటువంటి అభ్యంతరాలను ఎదిరించారు. వారు ఏం చేశారు? వారు పరిశుద్ధ వాక్యంలో 4వ వాక్యంలో ఉంది, ఇంటి పైకెక్కి ఆయన ఇన్నొచ్చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వారిని పరుపుతోనే దింపిరి. స్తోత్రం చెప్పండి. వారు ఆటంకములను జయించుకోవడానికి వారు చేసిన పని ఏమిటంటే, వారు కలిసి కంబైన్డ్ గా, కమ్యూనిటీగా ఒక ఏక హృదయమును కలిగి వారు పనిచేశారు. స్తోత్రం చెప్పండి. 4 మనుషులు మోసుకొని రావడం తేలికైన విషయం కాదు కదా. 4 మనుషులు మోసుకొని రావాలంటే 4కి మాట కలవాలి, 4కి మనసులు కలవాలి, మరి 4కి అన్ని విషయాల్లో ఏకీభవించగలిగేటటువంటి హృదయం ఉండాలి. 4 చేత మోయించుకొని వచ్చిరి అని 3వ వాక్యంలో ఉంటుంది. ఆ 4 మరి మోసుకొని వచ్చారు. 4వ వాక్యంలో ఇంటి పైకెక్కారు, కప్పును విప్పారు, సందు చేశారు. ఆ సందులో నుండి మంచమును నేరుగా యేసు ప్రభు ముందు ఏం చేశారు? ఎంత సందు? ఎంత సందు? గ్లాసు, చెంబు, గిన్నె పట్టేంత, సెల్ ఫోన్ పట్టేంత సందు మాత్రమే కాదు, మంచము పట్టగలిగేటంత విశాలమైన, సుమారుగా ఒక 2.5 అడుగుల వెడల్పు, 6 అడుగుల బారు, సుమారుగా అంత సందు చేశారు. వాళ్ళు ఇంత చేయటానికి వారు ఎంత కష్టపడాలి చెప్పండి. ఎంత వెడల్పాటి ఖాళీని ఇంటి మీద తీసుకురావడానికి, కప్పులో నుండి తీసుకురావడానికి వారు ఎంత హార్డ్ వర్క్ చేయాలి. వారికి ఎన్ని పనిముట్లు కావాలి. అప్పటికప్పుడు వారికి పనిముట్లు ఎలా వచ్చినాయి? వారు ఆటంకమును ఎలా జయించుకున్నారంటే, 1 వారు ఏక హృదయమును కలిగి ఉన్నారు. స్తోత్రం చెప్పండి. ఏ హృదయాన్ని? ఏకీకృతమైనటువంటి మనసు, ఒకే హృదయమును వారు కలిగి ఉన్నారు. 4వ వాక్యం ప్రకారం 2వదిగా వారు బహుగా కష్టపడ్డారు. వారు హార్డ్ వర్క్ చేశారు. ఇంటి పైకెత్తడం తేలికైన విషయం కాదు, కప్పును విప్పడం తేలిక కాదు. సందు చేసి పరుపుతోనే దింపిరి అని వాక్యంలో ఉంది. ఇంతగా వారు కష్టపడ్డారు. దేని కొరకు? లక్ష్యమును చేరుకుంటారు. ఏం చేరుకుంటానికి? లక్ష్యమును చేరుకోవడం తేలికైన విషయం కాదు. నీకు ఒక గురి ఉండగానే సరిపోదు. ఆ గురిని చేరుకోవడం తేలికైనటువంటి విషయం కాదు. గురిని చేరుకోవడం బహు కష్టమై ఉన్నది. అయినా కానీ నీలో గురి ఉంది కనుక
నీవు గురిని కలిగి ఉన్నావు కనుక నీవు నీ గురిని చేరుకోవడానికి బహుగా కష్టపడాలి. నీవు నీ గురిని చేరుకోవడానికి బహుగా ప్రయాసపడాలి. ఆటంకాలు వచ్చినాయని ఆటంకాల దగ్గర నీవు ఆగిపోకూడదు. ఎవరో ఏదో అన్నారని నీవు ఆగిపోకూడదు. ఎవరో ఏదో మాట అన్నారని నీవు భయపడిపోకూడదు. ఎవరో ఏదో అన్నారని నీవు వెనకడుగు వేయకూడదు. ఎందుకంటే నీ హృదయం ఏముంది? చెప్పండి ఏముంది? లక్ష్యం, టార్గెట్ ఉంది, ఎయిమ్ ఉంది, ఒక గురి, గోల్ నీవు కలిగి ఉన్నావు. ఆ గురిని చేరుకుంటానికి ఆటంకాలు జయించుకోవాలి. ఆటంకాలు ఏం చేయాలి? బహుగా కష్టపడాలి. వారు బహుగా కష్టపడ్డారు. అప్పుడు 5వ వాక్యములు యేసు ప్రభు వారు అన్నారు, యేసు వారి విశ్వాసమును చూచి. ఏం చేశాడు వాళ్ళు? యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. యేసు ప్రభు వారు వారిలో విశ్వాసమును చూచాడు. వారు ఎంత గొప్పవాళ్ళు చూడలేదు. అయినా వారు స్త్రీల పురుషులను చూడలేదు. వారు పెద్దవాళ్ళ చిన్నవాళ్ళని చూడలేదు. వారు పండితుల పామరులను చూడలేదు. వారు సామాన్యుల సామంతులని చూడలేదు. వారు తేలికైన వస్త్రాలు వేసుకున్నారా, ఖరీదైన బట్టలు వేసుకున్నారని చూడలేదు. యేసు ప్రభు వారు యేసు వారిలో ఏం చేశాడు? విశ్వాసం. ఏ విశ్వాసం? యేసు ప్రభు పట్ల వారికి ఉన్న అమితమైనటువంటి విశ్వాసం, యేసు ప్రభు పట్ల వారికి ఉన్న అపారమైనటువంటి విశ్వాసం. ఆ రోగిని బాగు చేసుకోవాలనేటటువంటి తపన వారిలో చూశాడు ఆయన. ఆ రోగి పట్ల వారు కలిగి ఉన్నటువంటి ప్రేమను చూశాడు ఆయన. ఆ రోగి పట్ల వారు కలిగి ఉన్నటువంటి శ్రద్ధను చూశాడు ఆయన. ఆ రోగిని బాగు చేసుకోవాలనే విషయాల్లో తమ గుండెల్లో ఉన్నటువంటి తపన, ఆందోళనను చూశాడు ఆయన. స్తోత్రం చెప్పండి. నీ కుటుంబమును బాగు చేసుకునే విషయాల్లో నీవెటువంటి తపన కలిగి ఉన్నావు? నీ పిల్లల్ని లక్ష్యంలోకి నడిపించుకునే విషయాల్లో నీవెలాంటి ఆరాటమును కలిగి ఉన్నావు? నీ కుటుంబమును బాగు చేసుకునే విషయాల్లో నీవెటువంటి రంధిని కలిగి ఉన్నావు? సంపాదన పట్ల నీకు రంధిని కలిగి ఉన్నావు. కేజీల పత్తి పట్ల నీవు రంధిని కలిగి ఉన్నావు. ఇంకొక దాని పట్ల నీవు ఆరాటమును కలిగి ఉన్నావు. నీ కుటుంబ రక్షణ పట్ల నీవు రంధిని కలిగి ఉన్నావా? యేసు ప్రభువు వారిని అదే చూశాడు. ఏం చేశాడు? వారి విశ్వాసమును అనగా వారికి ఉన్నటువంటి ఆసక్తిని, ఆ రోగిని బాగు చేసుకోవాలనేటటువంటి తపన, రంధిని చూశాడు వారిలో. ఆ ఆరాటం వారిలో ఉంది కనుక, ఆ తపన వారిలో ఉంది కనుక యేసు ప్రభువు అన్నాడు, యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడు నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. దేని కొరకు వచ్చారు వాళ్ళు? వాళ్ళు వచ్చింది దేని కొరకు? స్వస్థత కొరకు వచ్చారు, ఆరోగ్యం కొరకు వచ్చారు, హీలింగ్ కొరకు వచ్చారు. ప్రభువారు వారితో చెప్పిన మాట ఏమిటంటే, బాబు అమ్మ నీ పాపాలు క్షమించబడ్డాయి, నీ దోషాలకు అపరాధములకు నివృత్తి లభించింది, క్షమాపణ లభించింది. యేసు ప్రభువారు చెప్పాడు, దేవుని ప్రజలారా ఆ రీతిగా వారు లక్ష్యమును చేరుకోగలిగారు. ప్రైజ్ ది లార్డ్. లక్ష్యమును కూడా ఆటంకాలు ఏమిటి? వాకిట్లో కూడా స్థలం లేదు. 4వ వాక్యం ప్రకారం వారు ఆయన యొద్దకు చేరుకోలేకపోయారు. 6-7 వాక్యాల ప్రకారం చేసే పనిలో లోపాలు చూసేవాళ్ళు ఉన్నారు. అయితే ఆటంకాలను ఎలా జయించారంటే వారు 1 మోసుకొని వచ్చారు. యాజ్ ఎ కమ్యూనిటీ, ఏక హృదయం, ఒకే మనసు, ఒకే ఆలోచన వారు కలిగి ఉన్నారు. 2వది ఆటంకాలను జయించుకుంటానికి 4వ వాక్యం ప్రకారం వారు బహుగా ప్రయాసపడ్డారు. వాళ్ళు ఎవరైనా ఏదైనా అనుకుంటే అవేమి పట్టించుకోలేదు. తిట్టే వారిని పట్టించుకోలేదు, పొగిడే వారిని పట్టించుకోలేదు, అభినందించే వారిని పట్టించుకోలేదు, లేదంటే వెనక్కి లాగే వారిని పట్టించుకోలేదు, ముందుకు నెట్టే వారిని కూడా పట్టించుకోలేదు. వారు తమ గురిని, లక్ష్యం, తమ మనసును గురి మీదనే ఉంచారు, తమ హృదయమును లక్ష్యం మీదనే ఉంచారు. యేసు వారి యొక్క విశ్వాసమును చూచారు. అన్నారు 11వ వాక్యములో, పక్షవాయువు గలవారిని చూచి నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానెను. 12వ వాక్యం, తక్షణమే వాడు లేచి
పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయిన కనుక వారందరూ విభ్రాంతి నొంది మనం ఇలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమ పరచిని. స్తోత్రం చెప్పండి. 2-3 వాక్యాలు అతను మోసుకొని వచ్చాడు. 12వ వాక్యంలో తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట ఏమయ్యాడు? చెప్పండి ఏమయ్యాడు? వారందరి ఎదుట నడిచిపోయాను గనుక. 2-3 వాక్యాల్లో అతన్ని మోసుకొని వచ్చారు. 11-12 వాక్యాల్లో వాడి పరుపు వాడే మోసుకొని పోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభువు ఏం చెప్పాడు? 11వ వాక్యంలో నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను. 12వ వాక్యం తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయిన గనుక. యేసు ప్రభు దగ్గరకు వచ్చేటప్పుడు పరుపు వాడిని మోసింది. యేసు ప్రభు దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు పరుపును వాడు మోసుకుంటా వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్. లక్ష్యము ఏమైంది? లక్ష్యమును వారు ఏం చేశారు? లక్ష్యమును వారు ఛేదించారు. టార్గెట్ ని ఛేదించారు. తమ ఎదుట ఉన్న గురిని వారు చేరుకోగలిగారు. తమ ఎదుట ఉన్నటువంటి సంకల్పం ఏదైతే ఉందో దానిని వారు అధిగమించగలిగారు. సంకల్ప బలం అంటారు. నీకు సంకల్పం ఉండాలి పని పట్ల, నీకు సంకల్పం ఉండాలి మరి కుటుంబం పట్ల, నీకు సంకల్పం ఉండాలి సంఘం యొక్క పని పట్ల, నీకు మరి ఒక అంకిత భావము కలిగిన వ్యక్తిగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. సంకల్ప బలము గొప్పది. సంకల్పం అంగవైకల్యమును కూడా జయిస్తుంది. సంకల్పం ఆటంకాలను జయిస్తుంది. సంకల్పం రోగమును జయిస్తుంది. సంకల్పం పేదరికాలను జయిస్తుంది. సంకల్పం ఒంటరితనాన్ని జయిస్తుంది. సంకల్ప బలం అప్పులను జయిస్తుంది. సంకల్పం దీర్ఘాయువును కలిగిస్తుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక స్లోగన్, ఆశావాదిని ఏ విషము చంపలేదు. గుర్తుపెట్టు, ఆశావాదిని ఏ విషము చంపలేదు, నిరాశావాదిని ఏ ఔషధము బ్రతికించలేదు. ఆశావాదిని ఏ విషము చంపలేదు, నిరాశావాదిని ఏ ఔషధము కూడా బ్రతికించలేదు. మనము ఆశావాదులమే గాని నిరాశావాదులము. మనము ఆశావాదులుగానే ఉండాలి గాని నిరాశావాదులుగా ఉండకూడదు. ఆశావాదిని ఏ విషము చంపలేదు, నిరాశావాదిని ఏ ఔషధము కూడా బ్రతికించలేదు. ఇతడు ఆశపడ్డాడు ప్రభువు దగ్గరికి వచ్చేటప్పుడు, ప్రభు నన్ను బాగు చేయగలిగిన వాడు. ఆ 4 మనుషులు ఆశపడ్డారు, ఈ రోగి బాగుపడాలి, ఈ రోగిని మనం బాగు చేసుకోవాలని. వారు కడకు లక్ష్యమును చేరుకున్నారు. స్తోత్రం చెప్పండి. వాట్ ఈస్ యువర్ ఎయిమ్? నీ లక్ష్యం ఏమిటి? నీ గురేమిటి? ఒక యువకుడిగా, ఒక యువతిగా, కుటుంబం పట్ల ఒక పెద్ద మనిషిగా నీ గురి ఏమిటి? సంఘముగా మన గురి ఏమిటి? సంఘము పట్ల మన గురి ఏమిటి? దేవుని ప్రజలారా, మనం గురిని చేరుకోవాలంటే, లక్ష్యమును చేరుకోవాలంటే ఆటంకాలను జయించాలి. లక్ష్యమును చేరుకోవాలంటే కలిసి పనిచేయాలి. లక్ష్యమును చేరుకోవాలంటే బహుగా ప్రయాసపడాలి. లక్ష్యమును చేరుకోవాలంటే సంకల్ప బలం ఉండాలి. చెప్పండి, ఏ బలం? సంకల్ప బలం. వీరు సంకల్ప బలంతో, ఆ ఆశతో వారు లక్ష్యమును చేరుకోగలిగారు. ఆల్ ఆఫ్ యు స్టాండ్ అప్. అందరూ లేచి నిలబడి 2 నిమిషాలు అందరూ ప్రార్థన చేసుకుందాం. వాట్ ఈస్ యువర్ ఎయిమ్? నీ యొక్క గురి ఏమిటి? నీ కుటుంబం పట్ల నీ గురి ఏమిటి? కుటుంబమును బాగు చేసుకోవాలనేటటువంటి తపన, కుటుంబమును రక్షణలోకి నడిపించుకోవాలనేటటువంటి ఆరాటం, పోరాటంను నీవు కలిగి ఉన్నావా? ఒక 2 నిమిషాలు మీరు ప్రార్థన చేసుకుంటానికి మీకు అవకాశం కల్పిస్తా ఉన్నాను. దిస్ ఈజ్ యువర్ టైం. ఆల్ ఆఫ్ యు స్టాండ్ అప్. అందరూ లేచి నిలబడి ప్రభువా సహాయం చేయండి, ప్రభువా మీరు కనికరించండి, పరిశుద్ధుడైన తండ్రి మీకు స్తోత్రములు అని చెప్పి మీ 2 హస్తములు ఆకాశం తట్టు చాపి ప్రార్థన చేసుకోండి. దయచేసి మీ 2 హస్తములు ఆకాశం తట్టు చాపి ప్రార్థన చేసుకోండి. ప్రభువా మీకు స్తోత్రాలనైనా, పరిశుద్ధుడైన తండ్రి మీకు స్తోత్రాలయ్యా, కృప కలిగిన రాజా మీకు వందనములయ్యా.
ప్రార్థన చేసుకున్నామా. నోరు తెరవండి బాబు. అయ్యా సహోదరులారా నోరు తెరవండి, ప్రభువుని అడగండి. ప్రభువా సహాయం చేయండి అయ్యా, నీవు ఎటువంటి లక్ష్యములు కలిగి ఉన్నావు, నీ కుటుంబం పట్ల నీ యొక్క లక్ష్యం ఏమిటి? ప్రభువా నా కుటుంబం బాగు చేసుకోవాలి అయ్యా, నా పిల్లలు రక్షణలోకి నడిపించుకోవాలి, నాకు సహాయం చేయి ప్రభువా, నన్ను కరుణించండి ప్రభువా. ఎన్ని ఆటంకములు వచ్చినా మన పరిస్థితులు చూస్తే అవి ఎప్పటికీ మారవని మనకు కనిపించవచ్చు, కానీ దేవుడి సమస్తమును మార్చగలిగిన వాడైనా, ఎన్ని నేరాల్లో నుంచి నేను జన్మని పుట్టించగలిగిన వాడైనా, నేరాల్లో నుంచి మరణాన్ని కురిపించగలిగిన వాడైనా, తన ప్రజలకు ఆహారం దేవాలయ పొందనాలు స్తోత్రములైనా పరిశుద్ధురాని పొందనాలయ్యా. నువ్వు కనికరం చూపించగలిగిన వాడు తండ్రి. ఆటంకం అధిగమించడానికి సహాయం చేయి, ఆటంకములను అధిగమించడానికి కృపను పెంచు ప్రభువా. అయ్యా మేలు కొలుపు మాకు దయచేయి, చిరుకుదనం మాకు దయచేయి ప్రభువా. అయ్యా మాకు చిరుకుదనం దయచేయి. పరిస్థితులు సాగిపోయాలనుకున్నానయ్యా, పరిస్థితులు సరిపట్టుకోవాలనుకున్నానైనా, ఇది మా చాటుకాలను అనుకోని వద్దుగా, ఇది మా వల్ల కాదు అనుకోని వద్దు ప్రభువా, ఇది మేము చేయలేమనుకోని వద్దు ప్రభువా. ఆశావాదిని ఏ విషయం కూడా చెప్పలేదనైనా మీ రెండు హస్తములు ఆకాశం తట్టు చాపి ప్రార్థన చేస్తుంది. ప్రతి వారు కూడా మీ రెండు చేతులు ఆకాశం వైపు చాపండి. ప్రభువా నా చేతులు పట్టుకోండి నాయనా, పేతుల చేతులు పట్టుకొని లేవనెత్తినట్లుగా నా చేతులను పట్టుకోండి అయ్యా, నా హస్తములు పట్టుకోండి అయ్యా, నా చేతులు రిక్త హస్తాలయ్యా, నా చేతిలో ఏమీ లేదయ్యా. ప్రభువా మీ పాదాలను అభ్యర్థిస్తూ ఉన్నాను. ప్రభువా మీ పాదములే శరణమయ్యా, ప్రభువా మీ పాదములే నాకు ఆధారమయ్యా. ప్రభువా మీరు కరుణించండి నాయనా, ప్రభువా మీరు కరుణించండి అయ్యా, ప్రభువా మీరు సహాయం చేయండి అయ్యా. దయచేసి ప్రార్థన చేసుకోండి అయ్యా. అమ్మ బాబు నోరించి ప్రభువుని అడగండి, అడగండి ప్రభువుని అడగండి. నీ లక్ష్యం ఏమిటి? నీ కుటుంబములు బాగు చేసుకోవాలనే తపన నీవు కలిగి ఉండాలి. నూతన మందిర నిర్మాణం పట్ల మనం అందరము మరి గొప్ప భారమును కలిగి ఉండాలి. సహాయం చేయి ప్రభువా. ప్లీజ్ హెల్ప్ మీ ఓ లార్డ్. దయచేసి నాకు సహాయం చేయండి అయ్యా. మా కుటుంబాన్ని బాగు చేసుకోవాలని భారంతో మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నామయ్యా. నిరాశవాదులుగా మేము మిగిలిపోనివద్దయ్యా. అయ్యా నిరాశవాదులుగా మీరు మిగిలిపోనివద్దు ప్రభా, నిరాశవాదులుగా మేము మిగిలిపోనివద్దు ప్రభా. అయ్యా నువ్వు మాలో ఆశని కలిగించేవాడు అయ్యా, మాలో ధైర్యాన్ని నింపగలిగిన వాడు అయ్యా. అయ్యా మేము జీవించడానికి భరోసాని నింపగలిగిన వాడు తండ్రి. అయ్యా నీ పొందనాలు నాయనా. నలుగురు ప్రయాసపడి వచ్చినప్పుడు నాయనా వారి ఆశను అమ్మ చేయలేదు కదా తండ్రి నాయనా. అయ్యా వారి ఆటంకాలు అధిగమించి అయ్యా వారికి పెద్ద లక్ష్యాన్ని చేరుకున్నారు ప్రభునైనా. అయ్యా మా ముందున్న లక్ష్యం మేము చేరుకోవాలి ప్రభునైనా. అది ఎన్ని ఆటంకములైనా సరే ప్రభువా, అయ్యా దాని నుంచి మేము తప్పించబడాలి ప్రభువా. ప్రతి ఆటంకంలో చిక్కుమని పోనివద్దునైనా, ఆటంకాలతో సరిపెట్టుకోనివద్దు ప్రభువా. అయ్యా సముదాయించుకొని వద్దునైనా, మమ్మల్ని భ్రమపరచుకొని వద్దునైనా. అయ్యా నువ్వు జయించిన వాడు నీవున్నావయ్యా, అయ్యా జయించిన వాడు నీవున్నావయ్యా, మా పక్షాన నీవున్నావు తండ్రినైనా. అయ్యా కరుణించి నీ వలన ఎవరయ్యా, ప్రయాసపడి వారి వల్ల కాదునైనా, కరుణించిన వలనే అగున తండ్రినైనా. అయ్యా నీ వలనే సమస్తము సాధ్యమయ్యా. అయ్యా మేము బాగుపడటని చిన్నమయ్యా, మేము ఆశీర్వదించబడటని ఉద్దేశమునైనా, మా కుటుంబాలు బాగు చేయబడటని ఉద్దేశమైనది ప్రభువా. అయ్యా అందరి బట్టి నీకు వందనాలయ్యా. అయ్యా మా కుటుంబాలు బాగు చేసుకోవాలి ప్రభునైనా. ఇశ్రాయేలు తిరిగి రాని దేశం నుంచి నేను నా ఎందుకు రమ్మని చెప్పావయ్యా.
బట్టి నీకు వందనాలు స్తోత్రాలు నాయనా. పక్షిగా ఇవ్వాలిగా మీ ఎత్తుకు తీసుకొని వచ్చినప్పుడు తండ్రి నాయనా నలుగురు యొక్క విశ్వాసం ఐక్యత ఎంత సమర్పణ ఎంత గొప్పది ప్రభునైనా. వారి ఐక్యత కలిగి నీ సన్నిధికి వచ్చారు ప్రభువా. అయ్యా నీ ఎత్తుకు వచ్చినప్పుడు నువ్వు త్రోసివేయలేదు ప్రభువా. అయ్యా బాగు చేయాలని వారిలో ఉన్న ఆశ, అయ్యా ఆ వ్యక్తిని బాగు చేయాలని ఆ వ్యక్తి మీద ఉన్న ప్రేమను బట్టి నీకు వందనాలు ప్రభువా. అట్లనే నశించిపోయేవారు ఎంతో మంది రోగులుగా పడి ఉన్నారు ప్రభువా. రక్షణ లేని వారు నీకు దూరంగా పడి ఉన్నారయ్యా. వారి కొరకైన భారము బాధ్యత మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నైనా. అయ్యా మా కుటుంబాన్ని బాగు చేసుకొని ఆశీర్వాడికి మీరు మమ్మల్ని నడిపించండి అయ్యా. మా ముందున్న గొప్ప లక్ష్యాన్ని మేము చేరుకోవడానికి సహాయం చేయాలి అయ్యా. మేము కొద్ది వారమేనైనా, మేము బలహీనమే తండ్రి నైనా. అయ్యా మేము ఇవ్వలేని వారమే కానీ తండ్రి అయ్యా మీరు మాకు చేత ఇప్పించగలిగిన వాడమయ్యా. అయ్యా సడుల చేతుల వడల చేతుల సడుల మోకాలు బలపరచువారు నీవు ప్రభువా. అందరి బట్టి నీ కొందనాలు స్తోత్రములైనా. అయ్యా శబ్దం చేసుకుని వారు మంచాన్ని ఎత్తుకు దించినప్పుడు కుమారుని పాపములు క్షమించబడినవని చెప్పారు. అయ్యా వచ్చినప్పుడు నాన్న పరుపు చేత మోయించబడినప్పుడు అయ్యా వెళ్ళేటప్పుడు సజీవుడిగా తిరిగి వెళ్ళాడు ప్రభువా. ఆ రీతిగానే మేము తండ్రి సన్నిధికి వచ్చినప్పుడు నాన్న మా భారం అంతా నిసల్లో చెప్పుకొని తేలికపడిన హృదయాలతో తిరిగి వెళ్ళాలి ప్రభునైనా. ఆ రీతిగా గొప్ప లక్ష్యాన్ని మేము చేరుకోవడానికి సహాయం చేయి. మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.